మిమ్మల్ని చూసినప్పుడల్లా మీరు టీవీలో ఎప్పుడైనా కనిపించినా నాకు ఏం సక్కగున్నావురో సొట్ట సెంపలోడా. చాలా కాలం తర్వాత ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేశారు ఆఫ్టర్ 9 years. ఎట్లా అనిపించింది? స్విమ్మింగ్ చేసి చాలా రోజులైనా బాయిలో దూకితే ఈత కొట్టేస్తాడు. బాయిలో దూకినట్టు దూకేసి దొరికిద్దరా నా బాయ్ దూకేనంతే. ఇద్దరు లేచిందే ఫస్ట్ థాట్ అలాగా ఎస్ వస్తుంది, ఆ రోజు వస్తుంది సినిమా మళ్ళీ చేస్తావు అని ఒక నమ్మకం, గుండె నిండుగా నమ్మకం, ధైర్యం పెట్టుకొని ముందుకు వచ్చాడు. ఫస్ట్ 2 years I was very depressed and I won't deny I got help. I got therapy. My sister suggested. అంత బాగున్నా కూడా థెరపీ తీసుకోవాలి అప్పుడప్పుడు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. లాక్డౌన్లో ఆమ్రమాస్ మ్యాగిన తర్వాత మా వైఫ్ మనోజ్ ఇప్పుడు సినిమా అయిపోయింది, లాక్డౌన్ టైం పడుతుంది కదా, తప్పని ఇలా తిరిగాను. ఎంత సినిమాలు లేకపోతే మాత్రం ఐఎమ్ ది CIO ఆఫ్ ద కంపెనీ, అంటే చీఫ్ ఇమాజినరింగ్ ఆఫీసర్, ఓన్లీ ఇమాజినేషన్. ఒక 2-3 ఏళ్లుగా పర్సనల్ లైఫ్లో ఉన్న టర్బులెంట్ లైఫ్ని ఏమనుకుంటారు మీ గురించి మీరు? ఇఫ్ ఐ డిడ్ ఎనీ మిస్టేక్ ఆస్కింగ్ ఎవ్రీవన్ టు ప్రూవ్ ఇట్. అండ్ ఈ అంతట్లో నేను ఒక ఆడదాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నానే తప్ప, నా పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నానే తప్ప, అంతకు మించి నేను ఏది ఆశించలేదు, ఆశించను కూడా, ఇచ్చినా తీసుకుని కూడా. సో విష్ణు అన్న ఈజ్ డూయింగ్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్. సడన్గా వన్ డే తిరిగి చూసి నువ్వేం చేయలేదు అనేసరికి తగిలింది. అంటే ఇవన్నీ చేసింది ఎవడో. ద మేజర్ డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి ఆఫ్టర్ యూ బికమ్ అ ఫాదర్? భయం పరిచయం లేని నాకు భయం పరిచయం అయింది. నాన్నగారి సినిమాలో బెస్ట్ ఫిల్మ్స్ వచ్చాయి. ఇప్పుడు చిన్నప్పుడు చేసేస్తాను అనుకున్నాను కానీ ఇప్పుడు భయం వేస్తుంది. ఆయనతో బ్యాచ్ చేయాలంటే బిస్కెట్ అయిపోద్ది. అలాంటి చేయకూడదు, హానిముత్యాలు టచ్ చేయకూడదు. సింబు జూనియర్ ఎన్టీఆర్ గారికి ఒక పాట పాడారు. అది ఏం పాట? You're my diamond girl, you're my diamond girl. STR to NTR. మన్మథ రాజా పాట ఎవరు రాశారు? ఆ సాంగ్ రైటర్. చా, ఓ మై గాడ్, యు ఆర్ సో ఇంటెలిజెంట్. థ్యాంక్ యూ. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేమ ది జర్నలిస్ట్ యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ చాలా 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 బిగ్ థ్యాంక్స్ ఫర్ ఫాలోయింగ్ మై ఛానల్ అండ్ అప్రిషియేటింగ్ మై కాంటెంట్. అండ్ ఇప్పటికే చాలామంది సబ్స్క్రైబ్ చేశారు, బట్ స్టిల్ in case you haven't still subscribed, please do subscribe to my channel and click on the bell icon to get notifications to consume intriguing, impactful and inspiring content from my channel. ఇప్పటికే దేశ విదేశాల్లో ఎంతోమంది నా ఛానల్ ఫాలో అవుతున్నారు, నాట్ జస్ట్ ఇన్ ఇండియా బట్ ఆల్సో అక్రాస్ ది గ్లోబ్. అండ్ ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు యూ. కంటిన్యూ patronizing and continue following my channel. And in case you wish to sponsor my channel or collaborate with my channel, please do shoot a mail over here. Thank you so much. ఒక గొప్ప ఇంటి పేరు, ఒక లెజెండరీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఉన్నా కూడా తన సొంత జడ్జిమెంట్ని నమ్ముకుంటూ 2 దశాబ్దాలకు పైగా దాదాపు 30 సినిమాల్లో నటించిన అ వెరీ ఇంటెన్స్, సెన్సిటివ్ అండ్ సెన్సిబుల్ యాక్టర్ అండ్ పర్సన్ మంచు మనోజ్ is with me on my channel Prema the Journalist. Let's talk to him. Hi Manoj. హలో అండి, నమస్కారం. బాగున్నారా? So happy to see you after long. You know it's been I think years. Yeah. 10 ఏళ్ళు దాటిపోయింది నేను మిమ్మల్ని కలిసి. అవునండి, ఆల్మోస్ట్. మీరు కూడా సినిమాలో యాక్ట్ చేసి 10 ఏళ్ళు ఆల్మోస్ట్ అవుతుంది. ఆల్మోస్ట్, ఎస్ అండి. ఓకేనా? బట్ ఐఎమ్ వెరీ వెరీ అన్హ్యాపీ అండ్ యాంగ్రీ. ఐఎమ్ సారీ. బికాజ్ యు ఆర్ సచ్ అ వండర్ఫుల్ యాక్టర్ మనోజ్. మీరు ఎదురుకుండా కూర్చున్నారని చెప్పడం కాదు, నిజంగా చెప్పాలంటే మీ నాన్నగారి యాక్టింగ్ స్కిల్స్, ద ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ మీకే వచ్చింది. థ్యాంక్ యూ అండి. అండ్ I am upset that you haven't carried it forward and now it's the time. Yes sir, now it's the time. Promise sir, now it's the time. Okay, నాకు యాక్చువల్గా మిమ్మల్ని చూసినప్పుడల్లా మీరు టీవీలో ఎప్పుడైనా కనిపించినా మీరు జస్ట్ అట్లా గ్లిమ్స్ మీద కనిపించినా కూడా నాకు ఏం సక్కగున్నావురో సొట్ట సెంపలోడా అది గుర్తొస్తుంది. ఇట్ ఈస్ సచ్ అ బ్యూటిఫుల్ సాంగ్. Yes it is. కదా? I think that was your identity initially. అప్పుడు కదా, యా, బాగా ఫేమస్. When you started off. Yeah. కదా? How does it feel after almost 20 years? మీరు ఇండస్ట్రీలోకి వచ్చి 2004. It's more than 20 years now. As a hero. As a hero. Yeah. Yeah. Today when you sit across.
వాట్ గోస్ త్రూ దట్ ఎంటైర్ 20-year జర్నీ ఎలా అనిపిస్తుంది మనోజ్? గ్రేట్ అండి. సో ఈవెన్ దో ఈ బ్రేక్లో షూటింగ్కి దూరంగా ఉన్న, సినిమాకి దూరంగా లేను. ఐ వాజ్ ఆల్వేస్ కనెక్టెడ్, వాజ్ ఆల్వేస్ రూటెడ్ విత్ ద ఇండస్ట్రీలో ఉన్న యాక్టర్స్కి కానీ ప్రతి ఒక్కరికి. ఇఫ్ దెర్ వాజ్ ఎనీథింగ్ మై కాంట్రిబ్యూషన్ ఆర్ ఎనీ ఇష్యూస్ ఆర్ ఎనీథింగ్ ఉన్నా కూడా ఐ వాజ్ దేర్ ఇన్ ఫోర్ ఫ్రంట్ టు గివ్ మై సపోర్ట్ అండ్ వాయిస్ అవుట్. బట్ ఆల్వేస్ ఈ సినిమాలో ఉన్నాను. బట్ మళ్ళీ సిల్వర్ స్క్రీన్కి వస్తున్నట్టే ఇట్స్ ఎలిటెడ్ ఎక్స్పీరియన్స్ అండి. ఎప్పుడెప్పుడా అని ఒక భారం ఉండేది, తెలియని ఒక నిద్ర లేచిందే ఫస్ట్ థాట్ అలాగా అనేసి కళ్ళు చిమ్మవడం. సరే ఓకే కొద్ది రోజులు ఎస్ వస్తుంది, ఆ రోజు వస్తుంది, సినిమా మళ్ళీ చేస్తాం అని ఒక నమ్మకం, గుండె నిండుగా నమ్మకం, ధైర్యం పెట్టుకొని ముందుకు వచ్చాయండి. అండ్ ఈరోజు భైరవం అని ఇంత మంచి సినిమా చేయడం నిజంగా నా అదృష్టం అండ్ ఆ దేవుడి దీవెనలు అండి ఇది. అయితే నేను ఒక 10 years బ్యాక్ 9 years బ్యాక్ మీవి కొన్ని ఇంటర్వ్యూస్ చూశాను ఆన్ వేరియస్ ప్లాట్ఫామ్స్. వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఈజ్ మీరు ఆనాటి ఇంటర్వ్యూల్లో మీరు ఏమైతే మాట్లాడారో, ఏ టాపిక్స్ అయితే టచ్ చేశారో, యూ స్టిల్ స్టక్ టు ద సేమ్ ఐడియాలజీ. నార్మల్గా మనుషులు ఎదుగుతూ ఉంటే, పరిస్థితులు మారుతూ ఉంటే, స్థితిగతులు మారుతూ ఉంటే మనుషులు కూడా మారుతుంటారు, థాట్ ప్రాసెస్లు మారుతుంటాయి. హౌ కమ్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్ విత్ యూ? ఐ రియల్లీ డోంట్ హ్యావ్ ఆన్సర్. ఎప్పుడైనా ఒక సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటారు కదా, వై యామ్ ఐ లైక్ దిస్, వై యామ్ ఐ స్టిల్ థింకింగ్ ఇన్ ద సేమ్ ప్యాటర్న్ అని అనుకుంటుంటాను. బికాజ్ ఐ బిలీవ్ ఇన్ దట్ ప్యాటర్న్ అండి. వాట్ ఎవర్ ఐ బిలీవ్, చిన్నప్పటి నుంచి అది బిలీవ్ చేసుకున్నాను. ఏదైనా ఒకటి నమ్ముకున్నప్పుడు అండ్ ఇది తప్పుదారిలో ఏదో ఆలోచించుకుని ఐఎమ్ నాట్ గోయింగ్, ఏదైనా మంచి చేద్దాం, డిఫరెంట్గా చేద్దాం అనుకుని ఆ థాట్ ప్రాసెస్ ఎప్పుడూ ఉండేది. అండ్ ఈవెన్ ఇన్ ద గ్యాప్ కథలు రాసుకుంటూ, మ్యూజిక్ చేసుకుంటూ, వి వర్ ఆల్వేస్ క్రియేటివ్లీ యాక్టివ్. లాక్డౌన్ వచ్చినా కూడా లాక్డౌన్లో ఒక సాంగ్ చేసావు, నేను మా అక్క పాప కలిసావు, అంతా బాగుండాలి. సెల్ఫ్ అనలైజింగ్ అంటే ఐ థింక్ ఐఎమ్ దట్ కైండ్ ఆఫ్ గై. ఫస్ట్ నుంచి ఒకటి ఫిక్స్ అయిపోయి అలాగే ఐఎమ్ దట్ పర్సన్. కొత్తగా ఏది డిఫరెంట్ ఆలోచన, ఇలా ప్యాటర్న్ మారుద్దాం అని ఐ డోంట్ థింక్, వేరే దారి తెలియదేమో నాకు. సినిమాల విషయమే కాదు, అంటే క్రియేటివ్లీ యువర్ థాట్ ప్రాసెస్ ఒక్కటే కాదు, సొసైటీ పరంగా అంటే ద కైండ్ ఆఫ్ కన్సర్న్స్ యూ హ్యావ్ టువర్డ్స్ సొసైటీ ఆన్ వేరియస్ ఇష్యూస్, the way you raise your voice, the way you put your foot down, the way you fight for people, that is commendable. థ్యాంక్ యూ. అంటే వెరీ రేర్ అండి. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ అందరూ చాలామంది ఏమనుకుంటారంటే మనకెందుకులే, మన సినిమాలు మనం, మన పని మంది, వై షుడ్ వి రియాక్ట్ టు ఆల్ దీస్ థింగ్స్, జస్ట్ లెట్ us keep quiet అనుకుంటారు. సో బట్ యూ నెవర్ డిడ్ దిస్. ఇట్స్ ఇండివిజువల్ పర్సన్ అండి. సో ఒకరు రైట్, ఒకరు వాళ్ళు చేసేది కూడా రైటే, అది తప్పనిలేము. దే సేఫ్ గార్డింగ్ దెమ్ సెల్ఫ్స్ అండ్ వాళ్ళ లైఫ్ ఏదైనా ఎఫెక్ట్ అయినప్పుడు వాళ్ళు వాయిస్ అవుట్ చేస్తారు. మేబీ నా ఐడియాలజీ, నా ఇది, అండ్ నేను ఎక్కువ ఊరు కనెక్టెడ్. మై వైఫ్ ఇస్ ఆల్సో సేమ్, మా కనెక్షన్ అక్కడే. నాకు మా ఊరు మట్టి ఎలా ఇష్టమో తనకి తన ఊరు మట్టి జనాలంటే బాగా ఇష్టం. ఇక్కడ ఒక సిటీలో ఒక పని చేసుకుంటూ మళ్ళీ మా ఊరికి వెళ్తే మాకు ఒక ఊరు, మా ఊరు జనాలు, మా బంధువులు, మా వాళ్ళు ఉండడం అనేది దట్ ఈస్ ఎ బిగ్ అసెట్ అండ్ అదృష్టం మాకు, మనుషులతో అలా కలిసి ఉండడం. సో ఐ థింక్ దట్స్ వై మాకు ఏదన్నా ఎవరికైనా ఎక్కడైనా సరే అక్కడైనా వాయిస్ అవుట్, ఇక్కడ అయినప్పుడు సిటీలో వెళ్తా, ఊర్లో చేసినప్పుడు అది కామన్, ఒకరికొకరిని తోడుగా ఉంటాం. సిటీలో కూడా నేను ఆల్రెడీ ప్యాటర్న్ ఊరి నుంచి వచ్చింది, ఇక్కడ ఏదైనా అయితే టక్క నేను వాయిస్ అవుట్ అయినప్పుడు మేబీ ఇట్ కమ్స్ ఫ్రమ్ మై రూట్స్ అనమాట. అండ్ ఎప్పుడైనా ఒక విషయాలు నిలబడడం, వాయిస్ అవుట్ ఉండడం, 10 మందికి నిలబడడం కూడా ఐ లెర్న్డ్ ఇట్ ఫ్రమ్ మై ఫాదర్ అండ్ హీ టాట్ మీ దట్ నీతికి నిజాయితీకి నిలబడాలని. నేర్చుకుంది తల్లిదండ్రుల దగ్గర నేర్చుకుంటాం అంటే నేను అక్కడే నేర్చుకున్నాను. ఒక సిల్వర్ స్పూన్, గోల్డెన్ స్పూన్ అంటారు కదా, అట్లా పెరిగారు మీరు. అంటే యూ కమ్ ఫ్రమ్ అ వెరీ లెజెండరీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. బట్ వాట్ మేక్స్ యూ సో గ్రౌండెడ్, అంటే వాట్ మేక్స్ యూ సో కనెక్టెడ్ టు పీపుల్? ఒక కామన్ మ్యాన్తో మీరు కనెక్ట్ అవుతారు, ఒక నార్మల్ ఇష్యూతో మీరు కనెక్ట్ అవుతారు. అంటే అఫ్కోర్స్ ఊరికి మీకు కనెక్షన్స్ ఉన్నాయి, రూట్స్, ఐ అండర్స్టాండ్. బట్ స్టిల్ ఏమైపోతుందంటే ఒక రిచ్ అండ్ అబవ్ రిచ్ బ్యాక్గ్రౌండ్లో పెరిగినప్పుడు ఒక్కోసారి యూ డోంట్ రియలీ ఎంపథైజ్ దట్ మచ్. అందరూ అలా ఉంటారు నన్ను, కొంతమంది ఉంటారు. బట్ మీ రీజనింగ్ ఏంటి అన్నది? మై క్రెడిట్ గోస్ టు మై మామ్ అండి. అండ్ నేను చాలా డిఫరెంట్ స్కూల్స్లో చదివాను. అండ్ నా ఫ్రెండ్స్ కూడా దే ఆర్ ఫ్రమ్ వేరియస్ ఇది, అండ్ చాలా ఫ్రెండ్స్ దే ఆర్ నాట్ వెల్ ఆఫ్ ఆల్సో చిన్నప్పుడు. సో మా అమ్మ కూడా, నేను బయట నుంచి స్కూల్ నుంచి, అండ్ మేము టీ నగర్లో ఉండేవాళ్ళం, పక్కనే న్యూ బజార్ అనే హౌసింగ్ బోర్డు, స్లమ్స్ చాలా ఫేమస్ అక్కడ ఉండేది.
సో అక్కడే నేను తిరుగుతూ వాళ్ళతోనే క్రికెట్ ఆడుకుంటూ అందరూ కలిసి ఉండేటోళ్ళం. అండ్ మేము ఇంటికి వచ్చేటప్పుడు మా అమ్మ ఎవరికి డిఫరెన్స్ చూడకుండా అందరూ కూర్చొని పెట్టి అందరూ కలిపి అన్నం పెట్టేది. సో ఈ రోజుకి నా ఫ్రెండ్స్ అందరూ కనెక్టెడ్గా ఉన్నాం. అండ్ ఎక్కువ స్పోర్ట్స్ గ్రౌండ్లో పెత్తవేషాలు అది చేసేటువంటి, ఊరు తిరిగేటువంటి. సో ఐ థింక్ ద క్రెడిట్ గోస్ టు మై మదర్ అండి. ఆ తర్వాత ద క్రెడిట్ గోస్ టు మై ఫ్రెండ్స్ ఆల్సో అండి, హూ ఆల్వేస్ కెప్ట్ మీ గ్రౌండెడ్ ఇన్ రియాలిటీ. ఐ రిమెంబర్ వన్ ఇన్సిడెంట్. నేను మిమ్మల్ని ఫస్ట్ టైం కలిశాను, అదే మళ్ళీ 10 ఏళ్ళలో కలవలేదు. 10 ఏళ్ల క్రితం కలిసిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నేను మీ ఇంటికి వచ్చాను, మోహన్ బాబు గారిని యాక్చువల్గా ఆయన కలవడానికి వచ్చాను. బట్ యు వర్ ఎట్ ద ఎంట్రన్స్, ద వే యూ రిసీవ్డ్ మీ, ద వే యూ మేడ్ మీ సిట్ కంఫర్టబుల్గా కూర్చోబెట్టి, ద వే యూ ఆఫర్డ్ వాట్ నాట్. ఇంకా ఐ సెడ్ ఐ కాంట్, నేను ఇప్పుడే లంచ్ చేసి వచ్చాను, మీరు ప్లీజ్ అంటే నో, యూ హ్యావ్ టు ఈట్, యూ హ్యావ్ టు డ్రింక్, యూ హ్యావ్ టు. ఇట్ వాజ్ లైక్ దాట్. యు ఆర్ సచ్ అ గ్రేట్ హోస్ట్. థ్యాంక్ యూ అండి. ఊరికే పొగడట్లేదు, ఫ్యాక్ట్ చెప్తున్నాను. ఫుడ్ పెట్టడం ఇష్టం, ఫుడ్ పెట్టడం ఇష్టం, తినడం ఇష్టం, అందరు కలిసి వండటం కూడా ఇష్టం కదా మీకు. మొక్కజొన్న గారెలు పెట్టారు అప్పుడు, మా ఇంట్లో ఎక్కువ చేస్తామండి. యూ ఆఫర్డ్ మీ చికెన్ ఆల్సో, బట్ ఐ సెడ్ ఐఎమ్ ఎ వెజిటేరియన్. బాధపడాను అప్పుడు, వెజిటేరియన్ అన్నారు, షాక్ అయ్యారు, షేక్ అయిపోయారు. అది మాత్రం కామన్ రియాక్షన్. హౌ డు యూ అసెస్ యువర్ సెల్ఫ్ విత్ రెస్పెక్ట్ టు ఫిల్మ్స్? యాజ్ ఐ సెడ్, మీ పర్ఫార్మెన్స్ అయితే ఫ్యాంటాబ్యులస్, బట్ మీ సినిమా లైనప్ మీ చాయిస్. బట్ ఈ వచ్చే ఈ 3-4 సినిమాలు పక్కన పెట్టండి, రాబోయే సినిమాలు, ఇప్పటి వరకు చేసిన సినిమాలో ఇఫ్ యు ఆర్ సెల్ఫ్ అనలిటికల్, సెల్ఫ్ క్రిటికల్, ఏం చెప్తారు మీ గురించి, మీ కెరియర్ గురించి? I had a beautiful opportunity to try out different characters, different kind of movies. రెగ్యులర్గా వచ్చే ప్యాటర్న్లో, ఫర్ ఎగ్జాంపుల్ బిందాస్ కూడా అప్పుడులో విలన్ ఇంటికి వెళ్ళి కామెడీ చేయడం అనేది దట్ వాజ్ ద ఫస్ట్ టైం, దట్ వాజ్ ద ఫస్ట్ ఆఫ్ అ కైండ్. ఆ తర్వాత ఆ స్టైల్లో చాలా వచ్చాయి. అండ్ నేను మీకు తెలుసా కానీ, ప్రయాణం కానీ, మిస్టర్ నోకియా కానీ, పోటుగాడు కానీ, కరెంట్ తీగ కానీ, ఇంక్లూడింగ్ పాండవులు 9 కానీ, నేను ఓన్లీ ఒక స్టీరియో టైప్గా వెళ్ళి ఉంటే, విచ్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఆల్సో. ఎందుకంటే ఆ ప్యాటర్న్ పట్టుకొని ఆ కమర్షియల్ మీటర్లో చేయడం అనేది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ. సో ఆ వింగ్ చేసే వాళ్ళు కూడా వాళ్ళు గ్రేట్. సో వెన్ దెర్ ఆర్ సో మెనీ పీపుల్ డూయింగ్, వై కాంట్ ఐ ట్రై, హౌ కెన్ ఐ పాత్ గెట్ సంథింగ్ న్యూ అనే ఒక థాట్ ప్రాసెస్లో ఐ డిడ్. And I'm proud of myself for whatever I did and whatever name I got. No regrets. And I thank all the technicians and directors and producers who supported me. And going forward, my only thing, I just wanted to do films outside productions. But I want to do peacefully and enjoy the art which is coming. And God blessed me with good director Vijay Kanakametla garu and a great team, Bairam Cinemato. And alage he blessed me with again a great director, Karthik Gattamneni garu, Mirai in cinema, I like People's Media. And immediately we are going to do a film with 90mm director Shekhar Reddy garu. Now we are doing a different action. Oh, nice. So that June, July announcement vastayi rendu. I'm looking forward andi. Nenu munde elagaithe different ga anukunnano, ippudu kuda different ga vastunayi with great teams andi. So I'm looking forward for that. See, that 9 years of your sabbatical, that's what I want to use that word. It was a sabbatical. ఈ 9 years of sabbatical, మీరు మీ ఏవి చూసినప్పుడు ఎమోషనల్ అయ్యారు, ఓకే, దట్స్ ఫైన్, ఎవ్రీబడి గోస్ త్రూ దట్. బట్ ఐఎమ్ 100% షూర్ దెర్ ఈస్ అన్ ఇన్సైడ్ స్టోరీ దట్ ఓన్లీ యూ నో. సో దిస్ 9 years మిమ్మల్ని మీరు అంతకు ముందు చేసిన సినిమాల తాలూకు విజువల్స్ అవి చూసుకొని ఆబ్వియస్గా విల్ గెట్ ఇమోషనల్. బట్ వాజ్ దెర్ ఎనీథింగ్ డీప్ ఇన్సైడ్, దట్ కోర్ థింగ్ దట్ రియలీ మేడ్ యూ ఫీల్ బ్యాడ్, అంటే గాట్ యూ ఇమోషనల్? వాట్ ఈస్ దాట్? నేనా ఈ సినిమాకు దూరంగా ఉన్నాను అనేది గట్టిగా తగిలింది. అవునా? ఇంత ప్రేమిస్తారు, ఇంత ప్రేమించారు. అందుకే when I did cinemas, I was enjoying the making process a lot, from start to end to post to. And ఇంత ప్యాషన్గా ఇంత ఇదిగా చేసుకున్నాము. అండ్ ఆ డెసిషన్ తీసుకుని ఉండకూడదు, బట్ తీసుకున్నాను, నో రిగ్రెట్స్. ఇవన్నీ జస్ట్ ఒక స్ప్లిట్ సెకండ్లో వచ్చింది అంతే. అంటే ఇప్పుడు చెప్పేదానికి మేబీ 1 hour 2 hours కూడా పట్టచ్చు. ఆ ఒక్క సెకండ్లో ఏమైంది నీ బ్రెయిన్లో అంటే, హ్యూమన్ బ్రెయిన్ కంప్యూటర్ కంటే ఫాస్ట్ కదా, సో అని అది ఒకసారి మొత్తం ఆ రివైండ్ అయింది. సో దట్స్ వాట్. ఆ 9 years యాక్చువల్గా వాట్ హ్యాపెండ్ మనోజ్ అంటే, అంత రేంజ్ మీరు అంత దూరము మెయింటైన్ చేయడానికి ఒకటి, ఓకే, ఒక 3 ఏళ్ళు మీరే తీసుకున్నారు, బట్ లేటర్ ఆన్ ఇండస్ట్రీకి ఏమని చెప్పారు. బట్ నా క్వశ్చన్ ఈస్, యూ డింట్ వాంట్ టు డూ ఫిల్మ్స్?
No, that's not away what completely? I wanted to be away because I didn't want it to be నాకు టు కమ్ ఇన్ఫ్లుయెన్స్ చేసి సినిమా ఇలాగే చేయాలి, అది ఎక్కువ అయిపోయింది నాకు. సో సరే ఇప్పుడు నా మనసుకి కరెక్ట్గా చేసుకోలేక ఇక్కడ వచ్చి చేయలేక ఇలా ఫోర్స్ఫుల్గా సినిమాలు చేస్తూ ఐ కుంట్ గో ఫార్వర్డ్ అనమాట. సో ఐ థాట్ ఓకే పర్సనలీ ఆల్సో ఐ నీడ్ టు సెట్ మై హెడ్ స్ట్రైట్. అండ్ అప్పటికే చేసే సినిమాలు కూడా సిన్సియర్గానే చేస్తున్నాను, కానీ నా మై ఫిట్నెస్ లెవెల్ ఎవ్రీథింగ్ వెంట్ ఫర్ టాస్. సో ఐ థాట్ నో, నేను చాలా అన్యాయం చేస్తున్నాను నమ్ముకొని సినిమాలు చేసేవాళ్ళు కానీ. సో లెట్ మీ సెట్ మై సెల్ఫ్ స్ట్రైట్, కరెక్ట్ రైట్ స్పేస్లో పెట్టుకున్న తర్వాత చేద్దాం అని. ఫస్ట్ 2 years I was very depressed and I won't deny I got help, I got therapy, realized okay my sisterని తీసుకొని my sister suggested, then I suggest everybody, అంతకుముందు థెరపీ వాస్ సిన్ లాగా, అంత బాగున్నా కూడా థెరపీ తీసుకోవాలి అప్పుడప్పుడు, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. దట్స్ వాట్ ఐ సజెస్ట్ అందరికి. ఇట్ రియలీ హెల్ప్స్. Yes, and it just makes you think, it just opens, if you get the right therapist, it makes you think. Therapist అంటే ఈ గోళీలు చూడు, అలా కాదు, నువ్వు వెళ్తున్నావు ఇట్లున్నట్టు, అది కాదు. అది ఒక ప్రాపర్ ఎడ్యుకేటెడ్ డాక్టర్ అంటే మామూలుగా అది మన సొసైటీలో చాలా సిన్ లాగా చూస్తున్నారు. బట్ నో, డిప్రెషన్ అంటే బయట చెప్పకుండా ఎలా చేసి దట్స్ హౌ ఇట్ లీడ్స్ టు సూసైడ్స్, దట్స్ హౌ ఇట్ లూజ్ ఫ్యామిలీలో గొడవలు అయ్యేది. కానీ ఏదైనా ఒక ఇంటర్వెన్షన్ లేకపోవడమే, నేనే కరెక్ట్ నేనే రైట్ అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అది కాదు కదా. సో దట్ ఈస్ ఎప్పుడు ఒక చోట రైట్ ఎలా ఉంటుంది, హౌ ఇస్ దట్ పాసిబుల్? దేవుడు అలా క్రియేట్ చేయలేదా? ఒక వ్యక్తి రైట్గా ఉండేదానికి స్కోపే లేదే, లేనప్పుడు ఎలాగా? సో ఎదుటోడు నువ్వు ప్రేమిస్తున్నావు, ఇది ప్రేమిస్తున్నా సార్, ఒక బాధ వచ్చింది, ఆ బాధ వేరే ఎదుటోడికి అర్థం కానప్పుడు సో దానికంటూ చదువుకున్నారు, ఆ యూనివర్సిటీలు ఉన్నాయి. సో నేను నమ్మాను. సో ఐ వెంట్ అండ్ ట్రైడ్ ఇట్. ఇట్ మేడ్ మీ థింక్ బ్రాడర్, ఓకే ఇలా ఆలోచించవచ్చు, వాళ్ళు రిలేటెడ్ స్టోరీస్ చెప్తారు. సో ఇట్ వాస్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఐ థింక్ ఎవ్రీబడి, ఎవరైనా ఇఫ్ దే ఫీలింగ్ మనోవేదన కానీ బాధగా ఉంటే ఐ థింక్ దే షుడ్ డెఫినెట్లీ నాట్ ఫీల్ షై. అని ఇంట్లో వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయాలి, అది తప్పు కాదు. అదేదో ఊడులాగా చూస్తారు అందరూ. అండ్ ఐఎమ్ ఓపెన్ అబౌట్ ఇట్. దాని తర్వాత ఐ స్టార్టెడ్ డూయింగ్ UFC. పుకెట్కి వెళ్ళాను. పుకెట్కి వెళ్ళి టైగర్ ముహాతైలో జాయిన్ అయ్యి MMA నేర్చుకున్నాను. అదొక 4 months నేర్చుకున్నాను. తర్వాత ఇండియాకి వచ్చి తర్వాత దాసనారాయణరావు గారికి ఆయన కాలం అయినప్పుడు అప్పుడు రిటర్న్ అవ్వడం జరిగింది. వచ్చేసి ఆయనకి లాస్ట్ బాగాలేదంటే వచ్చాము. వచ్చి అది జరిగిన తర్వాత కొద్ది రోజులు ఇక్కడ ఉండి దెన్ లాస్ ఏంజల్స్కి వెళ్ళాను. అక్కడ మా ఆంటీ కోనేరు సునీత ఆంటీ అని ఉంటారు, కోనేరు రవి అంకుల్, దేవర్ సో స్వీట్. అండ్ నేను చెప్పాను నాకు ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు, నాకు మళ్ళీ ఐ వాంట్ టు కమ్ బ్యాక్ UFC ఇంకా కంటిన్యూ చేద్దాం అంటే, సరే ఇక్కడ పుకెట్ కాదు ఇక్కడ రా, ఇల్లు ఉంది మా ఇంట్లో ఉంది నువ్వు అని వాళ్ళ ఇంట్లో ఉండి నేను అక్కడ ఇంకొక 4.5 months UFC మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్కి వెళ్ళాను మళ్ళీ ఆంటీ ఇంట్లోనే ఉంటూ. సో ఆంటీ సన్ను నేను కలిసి యూస్ టు గో వెయిట్ ట్రైనింగ్ చేసేవాళ్ళం. ఆ తర్వాత నేను స్టంట్స్కి వెళ్ళేటవాడిని, యూస్ టు గో టు హిస్ వర్క్. అలాగే 4.5 చేసుకొని దెన్ అగైన్ కొత్త స్టంట్స్ ఇవన్నీ నేర్చుకున్నాను. దెన్ ఐ వాజ్ రెడీ, ఓకే ఇంకా సినిమాలు చేద్దాం. అండ్ ఆ కేమ్ బ్యాక్ వచ్చిన తర్వాత అమ్మ సరే కొద్ది రోజులు రారా అటు రిషికేష్కి వెళ్దామని రిషికేష్కి వెళ్ళడం జరిగింది. నా బెస్ట్ ఫ్రెండ్ పవన్ అని ఉంటారు అక్కడ టీటీడీలో పంతులు. సో పవన్ నేను క్లాస్మేట్స్. సో అబ్బాయి మంచి బుక్లో ఉండేవి మంత్రాలు మంచి ఇవన్నీ చెప్తూ ఉంటాడు. అండ్ అలాగే ట్రెక్కింగ్ చేసుకుంటుంది. నాకు ఎప్పుడు ఒక మ్యూజిక్ అలవాటు, ఒక సిస్టమ్ ఉండేది, అది పెట్టుకొని ఇలా పెట్టేసుకొని కొండలు నడిచేసేటోడు అనమాట. అండ్ రిజోయా అని నా పెట్ అనమాట. సో బాగా ట్రావెల్ చేశారు అప్పుడు. వాడికి కూడా పెట్స్ అంటే బాగా ఇష్టం. సో యానిమల్స్ని దెబ్బ తగిలిన యానిమల్స్ అన్నీ తెచ్చుకొని సాక్కుంటూ బాగా చూసుకుంటూ ఉంటాడు. సో అతనితో ఒక 1 week అక్కడ ఉండి మా అమ్మతో అలా స్పెండ్ చేసినప్పుడు దెన్ అదే గంగలో స్నానం ఇట్లా క్లెన్సెస్ అనేది రియలీ క్లెన్స్డ్. అండ్ దెన్ ఓకే మళ్ళీ మొదలు పెడదామని రావడం జరిగింది. నా బెస్ట్ ఫ్రెండ్ వంశీ కృష్ణ, టైగర్ నాగేశ్వర డైరెక్టరు, ఆయన నాకు ఆంధ్రమాస్ మీ క్లిప్ ఒకటి విన్నాను రా, అది చేయరా బాబాయ్ నీకు బాగుంటుంది అని నాకు శ్రీకాంత్ గారిని పరిచయం చేసి అది నరేట్ చేయించారు. ఇమీడియట్గా నచ్చి ఒక 1.5 years వి వర్క్డ్ ఇట్ అండ్ లాంచ్ చేసాము. మళ్ళీ సినిమా మూడు. ఈ గ్యాప్లో ఐ మెట్ మోనికా అండ్ అగైన్ లైఫ్ మీద ఫుల్ ఛార్జ్ వచ్చేసింది. అండ్ మన మోనికా అలాగే బాబు నా జీవితంలో రాగానే తెలియని ఒక హ్యూజ్ అంటే యాంకర్ పడుతుంది అంటారు రెండు ఒకటికి, అలా గాల్లో తిరిగేవాడికి వచ్చి టక్కలో ఒక యాంకర్ పడింది అలాగా. సో ఆ యాంకర్తో దెన్ ఐ స్టార్టెడ్ ఫోకసింగ్. దెన్ రెస్ట్ ఇంకా కోవిడ్ రావడం, పర్సనల్ రీజన్కి ఆంధ్రమాస్మి ఆగడం. అండ్ అగైన్
అప్పటి వరకు నేను ప్లాన్ చేసుకున్నాను. ఇంక అక్కడి నుంచి కర్మ ప్లే చేసేది ప్లే. ఓకే, నువ్వు సినిమా ఆపుకొని సినిమానే నేను చేయనని చెప్పి వెళ్ళి తిరిగి వచ్చి సినిమా చేస్తా అంటే అంత ఈజీగా రాడిస్తావరా అని చెప్పి సినిమా ఆపిదనమాట. సో ఆవిడని బుజ్జిగిచ్చి కర్మించేదానికి ఇంకొన్ని 4 సంవత్సరాలు పట్టింది. ఫైనల్గా వచ్చాను ఇక్కడికి. దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. ఈ మధ్యలో లాక్డౌన్లో ఆమ్రమాస్ ఆగిన తర్వాత మా వైఫ్ కిరణ్ హైన్స్ అని పీటర్ హైన్స్ మాస్టర్ అబ్బాయి, అతను నేను కలిసి మేము స్క్రిప్ట్స్ రాసుకున్నాం. అండ్ ఈజ్ బ్రిలియంట్ ఎక్సలెంట్. ఫ్యూచర్లో వెన్ ఈ డైరెక్ట్స్ యూ విల్ గెట్ అ బ్రిలియంట్ డైరెక్టర్ అండి. నా పేరు రాసుకోండి. హిస్ నేమ్ ఇస్ కిరణ్ హైన్స్. ఈజ్ గోయింగ్ టు కమ్. సో అది చేసుకున్నాం. అండ్ అది చూసి మేము బొమ్మలా వేసుకోవడం చూసి ముందు మనోజ్ ఇప్పుడు సినిమా అయిపోయింది, లాక్డౌన్ టైం పడుతుంది కదా, మనం వై డోంట్ వి బొమ్మలు తయారు చేసి అమ్మచ్చు కదా అనింది. తప్పని ఇలా తిరిగాను. ఎంత సినిమాలు లేకపోతే మాత్రం బొమ్మలు అమ్ముకుంటూ బ్రతకమంటావే అనుకుంటే చూసాను. నువ్వు అలా తీసుకోకు, నేను ఆ ఉద్దేశం నేను అలిగాను అనమాట. తర్వాత మెల్లగా ఎడ్యుకేట్ చేసింది. బొమ్మలు అంటే అలా కాదురా, మనం తయారు చేయాలంటే చాలా చాలా ఉంటుంది దాంట్లో, ఇట్ ఇస్ నాట్ అనేసి దెన్ షీ ఎక్స్ప్లెయిన్. అప్పుడు నరేంద్ర మోడీ గారు ఆత్మనిర్భర్ అని పెట్టడం. ఓకే, మేక్ ఇన్ ఇండియా. సో దెన్ అవన్నీ నచ్చి మాకు బాబు ఉన్నాడు. ఇది ప్లాస్టిక్ మేము ఫస్ట్ నుంచి అవాయిడ్ చేస్తున్నాం. సరే ప్లాస్టిక్ టాయ్స్ కానీ తప్పట్లేదు, బొమ్మలు తేవాలి. ప్లాస్టిక్ తప్ప ఏం దొరకట్లేదు. సస్టైనబుల్ టాయ్స్ చాలా కరువు అయిపోయింది. సో ఇండియా అంతా తిరగడం మొదలుపెట్టాం. ఎక్కడెక్కడ టాయ్ మేకర్స్ ఉన్నారు. చెన్నపట్న, బెంగళూరుకి వెళ్ళాము, కొండపల్లికి వెళ్ళాము. సో A to Z కలకట్టాకి వెళ్ళాము. ఎక్కడెక్కడ టాయ్ మేకర్స్ ఉన్నారో అన్నీ చూసుకొని వచ్చి ఫైనల్గా ఐ స్టార్టెడ్ డిజైనింగ్. రామ్ ప్రసాద్ అని నా ఇంకో ప్రాణ స్నేహితుడు, హీ హెల్ప్ మీ డిజైన్ స్టార్టింగ్లో. అలాగే డిజైన్ చేసుకుంటూ మేము ఒక 200 క్యారెక్టర్లు డ్రా చేసి పేర్లు పెట్టేసి కథలు రాసేసాం. వాటికి ఫ్లోలో కట్టి వెళ్ళిపోయాం. ఫ్లోలో మొత్తం దూరిపోయాం లోపల. ఆ కిరణ్ హైన్స్ కూడా స్టార్టింగ్లో కలర్స్ గిరన్స్. సో ఇట్ వాజ్ లైక్ ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్ట్. ఫస్ట్ 2-3 ఎలా స్టార్ట్ చేస్తే తర్వాత ఒక 1 year తర్వాత డిజైన్స్ అన్ని రెడీ అయిన తర్వాత ఓకేరా కంపెనీ రిజిస్టర్ చేయించండి. దాన్ని వీ రిజిస్టర్ కంపెనీ కాల్ నమస్తే వరల్డ్. నమస్తే వరల్డ్ టేక్ ఆన్ హలో వరల్డ్. వాళ్ళు హలో వరల్డ్ అనుకుంటే ఇటు వచ్చారు కదా, మన నమస్తే వరల్డ్ అనుకుంటే అటు వెళ్దాం అని చెప్పి మేము అలా పెట్టాం పేరు. సో సెలబ్రేటింగ్ కిడ్స్, నమస్తే వరల్డ్ సెలబ్రేటింగ్ కిడ్స్ అనమాట. సో క్యారెక్టర్స్ క్రియేట్ చేస్తే మొత్తం ఇండియన్ క్యారెక్టర్స్ ఉంటాయా? ఇండియన్ ఇన్స్పైర్డ్. బికాస్ మన పిల్లలకి ఇట్ ఇస్ లైక్ బార్బీ. Yes, and అన్ని నేషనల్ లైక్ అన్ని ఫారిన్ కల్చర్ వచ్చింది కాబట్టి we wanted to get our కథలు, our folklore కథలు in a interesting way. మళ్ళీ folklore కథ మనం అదే మన పెద్దవాళ్ళు చెప్పినట్టు మనం చెప్తే పిల్లలు ఇప్పుడు పోరా పక్క అంటారు మనల్ని. సో వాళ్ళ ఎంటర్టైనింగ్, వాట్ ఆర్ దే లేకింగ్, సో వాళ్ళ ఎంటర్టైనింగ్ ప్యాటర్న్ లో హౌ కెన్ వి టెల్ దెమ్ ది స్టోరీస్ ఇన్ అ బ్యూటిఫుల్ వే అని చెప్పేసి దెన్ వీ స్టార్టెడ్ దిస్. అండి నేను చెప్పాను మున్ని, ఇప్పుడు నేను యానిమేషన్ సినిమా తీస్తాను, దీని నుంచి కామిక్ బుక్స్ వదులుతాను, వీడియో గేమ్స్ రెడీ చేస్తాను, ఇవన్నీ సూపర్ హిట్ అయిన వెంటనే నువ్వు బొమ్మలు అమ్మడం మొదలు చేయొచ్చు అన్నాను. తను ఇలా అవన్నీ నువ్వు చేస్తూ ఉండు, ఈ రోజుకి చేస్తున్నాను స్టోరీ బోర్డులు తను అందుకే. సో తను షీ వెంట స్టార్టెడ్ మేకింగ్ ప్రోటోటైప్స్ అవన్నీ చేసుకొని. అండ్ December 2023లో జియో వరల్డ్లో లాంచ్ చేసాం బాంబేలో. మేము వీఆర్ లక్కీ ఇనఫ్ టు మీట్ అంబానీ గారు కూడా, ద గ్రేట్ బిజినెస్ మ్యాన్. అండ్ వాళ్ళకి మా ప్రోడక్ట్స్ నచ్చి దే బికేమ్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్నర్స్ ఫర్ అవర్ ఫస్ట్ దీనికే. అండ్ నౌ వీఆర్ ఇన్ అరౌండ్ 450+ స్టోర్స్ అక్రాస్ ఇండియా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు. అండ్ వి సోల్డ్ అరౌండ్ 75,000+ టాయ్స్ అనమాట. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ టాయ్స్ ఇవన్నీ తీసుకొద్దాం. అండ్ ఇంటరాక్టివ్ టాయ్స్ వేర్ ఇట్ టీచెస్ అస్ మైథాలజీ ఆర్ స్టోరీస్, నాట్ డివోషనల్ బట్ దెన్ ఆర్ ఫోక్లూర్ స్టోరీస్ వేర్ ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ మీనింగ్. మన దగ్గరే చాలా కథలు విరుడులు ఉన్నాయి. ఈ అవెంజర్స్ క్యారెక్టర్స్, ఆక్వామ్యాన్ త్రిశూలం పట్టుకుంటారు. సో ఇవన్నీ మన స్టోరీసే వాళ్ళు తీసుకెళ్తున్నారు. మనకు స్టోరీస్ మనం ఎందుకు చెప్పుకోలేకపోతున్నాము. సో వేర్ ఆర్ ద స్టోర్స్ ఇన్ హైదరాబాద్? ఆల్ అండ్ హ్యామ్లీస్, మదర్ కేర్, ఫస్ట్ క్రై అన్ని చోట్ల ఉంటుంది. సో అది. అండ్ ఈ ఇయర్ పాప ఎందుకంటే ఐఎమ్ ది CIO ఆఫ్ ద కంపెనీ, అంటే చీఫ్ ఇమాజినేరింగ్ ఆఫీసర్. ఇంజనీరింగ్ కాదు, ఇమాజినేరింగ్, ఓన్లీ ఇమాజినేషన్. మా వైఫ్ CEO, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. అది సో మీరు ఆ పని చేసుకోండి, నేను ఆలోచించుకొని నాకు నచ్చింది గీసిస్తారు, అది బొబ్బలు చేసుకోండి. సో దిస్ ఇస్ ద ప్యాటర్న్ దేర్. అండ్ నౌ బికాజ్ పాప మా రియల్ బొమ్మ వచ్చింది కాబట్టి మా జీవితంలో. సో మేము కొంచెం వి టుక్ ఈజీ, ఎందుకంటే మేమే ఆ కంపెనీ దగ్గరుండి వి టుక్ ఇట్ సో ఫార్ అనమాట, నాట్ పెద్ద టీవీలు పెట్టుకోకుండా. అండ్ నౌ వీఆర్ గోయింగ్ ఫర్ ఫండ్ రైజ్ లాగా చేసి కంపెనీని ఎక్స్పాండ్ చేద్దాం అని ఒక దీంట్లో ఉన్నాం. ఎలక్ట్రానిక్ టాయ్స్, ఇంటరాక్టివ్ టాయ్స్ వేర్ ఇట్ ఇంటరాక్ట్ విత్ యూ, టెల్ అవర్ ఫోక్లూర్ స్టోరీస్, ఆ స్టోరీ గురించి చెప్తే అది ఎక్స్ప్లెయిన్. సో లాట్ ఆఫ్ ఐడియాస్ ఉన్నాయి, లాట్ ఆఫ్ R&D చేసాం. అండ్ ఈ గ్యాప్లో వీ వర్ నెవర్ క్వైట్
ఆల్వేస్ ఏదో క్రియేటివ్ చేస్తూ ఉన్నాం. అండ్ సూన్ నా లాంచ్ అయిన వీడియో గేమ్స్ అండ్ యానిమేషన్ ట్రైలర్స్ కూడా ఒక 3 to 6 monthsలో లాంచ్ చేద్దామని. సో వన్స్ దే కమ్ అవుట్ యూ విల్ నో వాట్ ఆల్ వీ డిడ్. చెప్పేదానికంటే మేము చేసింది బయటకు వచ్చి ఆల్మోస్ట్ అక్కడ ఉంది దగ్గరలో. అండ్ ఈ 75,000 టాయ్స్ ప్లస్ కూడా మేము ఏం పబ్లిసిటీ చేయలేదండి. అక్కడ లాంచ్ చేసాం. ఇక్కడికి వచ్చి ఐమాక్స్లో మన తెలుగు వాళ్ళ మధ్యలో చేయాలి కాబట్టి అక్కడ ఒక చిన్న ఇలా చేశాను తప్ప ఒక ప్రెస్ ఈవెంట్. వీ నెవర్ పుట్ యాడ్స్, స్పెండ్ ఆన్ యాడ్స్, నథింగ్. న్యాచురల్గా ఏది విన్ అవుతున్నాయో చూసుకున్నాం మేము. ఓకే, yes, this is our kutti story. I know, very cute. But tell me, ఈ అంత ప్రాసెస్లో what do you think? Do you believe in karma? Do you believe in destiny? Of course అండి, కర్మ నేచర్ని బాగా నమ్ముతానండి. మరీ డీప్గా నమ్మను కానీ ఆన్ ఏ సుపీరియర్ లెవెల్ నమ్ముతాను. ఎస్, ఉంటే టైం రావాలి దేనికైనా. బట్ టైం వచ్చినప్పుడు కష్టపడదాం అంటే వర్కౌట్ కాదు. సో నిరంతరం పని చేస్తూ ఉంటే టైం వచ్చినప్పుడు ఇదంతా పనిచేసింది లేపుతుంది అనమాట. దట్స్ వాట్ ఐ బిలీవ్. సో దట్ మీ అండ్ మై వైఫ్ బిలీవ్. ఏది వచ్చినా, ఏ కష్టం వచ్చినా, కొంచెం బాధ వచ్చినా, హ్యూమన్స్ బాధపడతాం కానీ మేము టక్కన బౌన్స్ పైకి ఎక్కారు. కారణం ఎస్, దిస్ ఇస్ లైఫ్, ముందుకెళ్ళాలి, మన పిల్లలకి నేర్పించేది వేరేలాగా ఉండాలి అనే ఒక ధైర్యంతోనే ముందుకెళ్తున్నాం అండి. అంతే. ద టెంపరరీ ఉంటాయి ఏవైనా, అంతే, అవి మీరు నమ్ముతారు. Anything, whether it is anything is temporary. Fiction between అంతే, కొట్టుకునే గుండె టెంపరరీ అండి. ఇంకేముంటుంది చెప్పండి. ఇది మొత్తం టెంపరరీయే. ఇంకా వాట్ ఈస్ పర్మనెంట్? నథింగ్ ఈజ్ పర్మనెంట్. ఉన్నంతకాలం కష్టపడి యూనో 4 రూపాయలు మన పిల్లలకి ఇచ్చి వాళ్ళకి ఎలా కష్టపడాలో నేర్పించుకొని మార్గం చూపించి చేయగలిగితే దట్ ఇస్ ద సక్సెస్ ఆఫ్ ఎనీ హ్యూమన్. అండ్ ఐఎమ్ ట్రైంగ్ టు బీ దట్ ఫాదర్. అండ్ యా, చూద్దాం, మనం అనుకుంటాం కాలం అనుకునే విధంగా తీసుకెళ్ళాలి. అండ్ కాలం అటు ఇటు వెళ్ళినా కాలం తగ్గట్టు మనము అలా వెళ్ళిపోతుండాలి. అదే నేర్చుకున్నాను. యూ బికమ్ వెరీ స్పిరిచువల్ ఇన్సైడ్. ముందు నుంచి ఇలాగే ఉన్నారు. ఆల్వేస్ దేవుడు భక్తి ఉంది. అండ్ ఇప్పుడు మేబీ విత్ లాట్ ఆఫ్ థింగ్స్ ఐ సా అండ్ బికాస్ ఆఫ్ ది టాయ్స్ దీనికి బ్రహ్మాస్మికి లాట్ ఆఫ్ స్పిరిచువల్ సైడ్ కూడా వెళ్ళాను. అండ్ ఇంకా ఇన్ డెప్త్, ఎందుకంటే పిల్లలకి ఎడ్యుకేట్ చేసేటప్పుడు మనకి అన్నీ సగం తెలుసు. ఇప్పుడు హిస్టరీ వినాయకుడు కథ తెలుసు, ఫుల్గా తెలుసా అంటే నేను టక్కని అలా చూస్తాను, మీరు కూడా చూస్తారు. ఎందుకంటే ఎన్నో ఉంటాయి మనకు తెలియదు. ఆంజనేయ స్వామి ఎలా పుట్టాడని టక్కన అడిగానంటే మీ దగ్గర ఆన్సర్ ఉండదు. దానికి 2-3 వర్షన్స్ ఉన్నాయి. దాంట్లో ఆ వర్షన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ వర్షన్ ఎక్కడి నుంచి వచ్చింది. సో వి వెంట్ భారత్ జ్ఞాన్ అని, ఐ థింక్ అందరూ కూడా చూడండి, భారత్ జ్ఞాన్ అని. వాళ్ళిద్దరూ చాలా పెద్ద ప్రొఫెసర్స్ మానేసి వచ్చి మనకి మన భారతదేశం గురించి, మన భారతదేశంలో ఉన్న కల్చర్ గురించి వాళ్ళు రీసెర్చ్ చేసి చాలా మనకి ఇన్వేషన్ అయినప్పుడు బుక్స్ అన్నీ తీసుకెళ్ళిపోయి బయట దేశాల్లోనే ఎక్కువ ఉన్నాయి, అంటార్టికాలో. సో అలాగే ట్రావెల్ చేసి వాళ్ళందరూ నోట్స్ తీసుకొని భారత్ జ్ఞాన్. సో తప్పకుండా అందరూ యూట్యూబ్లో చూడండి, ఆన్లైన్ చూడండి. దేర్ ఆర్ గ్రేట్ పీపుల్. అండ్ మీ పిల్లలకు కూడా, అందరికీ, మనకు కూడా, మనకు తెలియనట్టు కూడా చూస్తే మనకు తెలిస్తే కదా ముందు పిల్లలకి చెప్పేదానికి. సో ఐ థింక్ దట్స్ వన్ గుడ్ ప్లాట్ఫామ్. నేను చూశాను, దాన్ని బేస్ చేసుకునే చాలా కూడా చేస్తున్నాము. నా చిన్నతనంలో వెన్ ఐ వాజ్ ఇన్ మై స్కూల్, నేను దే వాజ్ అ సిరీస్ ఆన్ దూరదర్శన్, భారత్ కి కహాని అని సంథింగ్ లైక్ దాట్ వచ్చేది కదా, డాక్యుమెంటరీస్ లాగా వచ్చేది. విక్రమ బేతాళ్ వచ్చేది. యా, ఐ నో, వెరీ వెరీ ట్రూ. యా, ఒక 2-3 ఏళ్లుగా పర్సనల్ లైఫ్లో ఉన్న టర్బులెంట్ లైఫ్ని టుడే వెన్ యూ థింక్ అండ్ రీథింక్ అండ్ రిట్రాస్పెక్టివ్గా ఆలోచిస్తే, డూ యూ థింక్ దట్ వాజ్ రైట్ ఆర్ దట్ వాజ్ నాట్ రాంగ్, దట్ వాజ్ నాట్ రైట్? ఏమనుకుంటారు మీ గురించి మీరు? అంటే వెన్ ఎవర్ యూ డూ సంథింగ్, మళ్ళీ వెన్ యూ సిట్ బ్యాక్ అండ్ థింక్, డిడ్ ఐ డూ ద రైట్ థింగ్, డిడ్ ఐ డూ ద రాంగ్ థింగ్, అట్లా ఏమన్నా అనలైజ్ చేసుకుంటారా? దీనిలో రైట్ రాంగ్ ఏముంటుందండి? రైట్ రాంగ్ దేవుడు చెప్తాడు అంతే. నేను చెప్తున్నాను అంటే నా అనలైజ్ ప్రకారం నేనైతే తప్పేం చేయలేదండి. సో ఐ డోంట్ డూ ఎనీ మిస్టేక్. అండ్ ఇఫ్ ఐ డిడ్ ఎనీ మిస్టేక్, ఐఎమ్ ఆస్కింగ్ ఎవ్రీ వన్ టు ప్రూవ్ ఇట్. అండ్ నేనుగా I didn't come. Situation was the one which made me do whatever I did. Because if I didn't do that, situation would have got worse and it would have gone to some other level where I didn't want it to escalate it that far. And ఈ అంతట్లో నేను ఒక ఆడదాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నానే తప్ప, నా పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నానే తప్ప, అండ్ అంతకు మించి మా ఆత్మగౌరవం ప్రొటెక్ట్ చేసుకున్నానే తప్ప, అంతకు మించి నేను ఏది ఆశించలేదు. ఆశించిన కూడా ఇచ్చినా తీసుకుని కూడా. That is my character and my wife is also the same. We both of us are the same. మా 2 సైడ్లు ఏమీ ఆశించము. మాకు వద్దు, ఇచ్చినా కూడా అది వద్దు, దాంతోపాటు వచ్చే డ్రామా కూడా వద్దు అనుకొని ఎప్పుడు మేము అదే అనుకుంటున్నాం. మేము మనస్ఫూర్తిగా ప్రేమిస్తాను. మా నాన్న అంటే నాకు ప్రాణం చిన్నప్పటి నుంచి. నేను ఇప్పుడు కూడా నేను
ఏ సినిమాకి కూడా నీ పైసా నాకు ఇది కావాలి, నాకు ఇది చేస్తే చేస్తా, నాకు బయట ఇంత ఇస్తున్నారు, మీ 6 నెలలు 1 year నేను కూర్చుంటే నేను మళ్ళీ వెళ్ళినప్పుడు ఇట్ ఇస్ మై ఎవరికైనా దట్ ఫ్యూల్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ టు నిలబడి సస్టైన్ భూమి మీద బ్రతకాలంటే డబ్బు అవసరం. అయినా కూడా మన కుటుంబం వీఆర్ డూయింగ్ ఇట్. సో ఐ కాంట్రిబ్యూటెడ్ అ లాట్ ఆఫ్ ద ఫిలిమ్స్ బికాస్ ఐ నో అప్పుడు మన ఫ్యామిలీగా చేస్తుంటే ఫ్యామిలీ ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు, ఫ్యామిలీ డాడీ ఇల్లు అంతా జాయింట్ ఫ్యామిలీ ఇల్లు కడుతున్నారు, జాయింట్గా చేస్తున్నారు. సో లెట్ దెమ్ బిల్డ్, లెట్ దెమ్ అనేసి అదే థాట్ ప్రాసెస్ తప్ప. సో విష్ణు అన్న ఈస్ డూయింగ్ బిజినెస్, ఫ్యామిలీ బిజినెస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్, ఫ్యామిలీ కోసం ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ద మూవీ మ్యూజిక్. ఇది దట్ వాస్ ద ప్యాటర్న్ అనమాట. సడన్గా 1 day తిరిగి చూసి నువ్వేం చేయలేదు అనేసరికి తగిలింది. అంటే ఇవన్నీ చేసింది ఎవడో అంటే లక్కీగా సినిమా కాబట్టి మీకు అది చూపించగలుగుతున్నాను. ఇమాజిన్ అది కంటికి కనిపించిన వర్క్ అంటే, అలా కంటికి కనిపించకుండా వర్క్ చేసి తొక్కేసి వెనకాల తీసి పడేసిన వాళ్ళు ఎంతమంది అండి ఈ లోకంలో, కథలు వింటున్నా అంటున్నాం. అండ్ అది నాకు జరగడం, మా కుటుంబంలో జరగడం చాలా బాధాకరమైన విషయం. అండ్ నాకు ఏ ఉద్దేశాలు లేవు. అండ్ ఎప్పుడైనా సరే నా కుటుంబం, అండ్ ఎప్పుడు పిలిచినా వెళ్తాను. వాళ్ళ ఆనందంలో ఉన్నప్పుడు నన్ను తలుచుకుంటే చాలా, తలుచుకోపోయినా పర్వాలేదు. బట్ ఏదైనా కష్టం అంటూ ఉంటే ఎప్పటికైనా నా ప్రాణం అడ్డేస్తానండి, దాంట్లో ఏ డౌట్ లేదు. పిలవకుండానే నిలబడతాను. సో యువర్ కోర్ ట్రూత్ ఇట్లా ఇమోషనల్గా బయటకు వచ్చినప్పుడు జడ్జ్మెంట్స్ ఫాలో, మీకు తెలుసు కదా, ఒపీనియన్స్ ఫాలో అవుతాయి, జడ్జ్మెంట్స్ ఫాలో అవుతాయి. అసలు నిజం తెలియని వాళ్ళు కథలు అల్లేసుకుంటారు. అసలు ఏం జరిగింది పిల్లలు తెలిస్తే చాలండి. దట్స్ వాట్ ఐ స్టోడ్. రేపు నా పిల్లలు ఇదంతా చూసినప్పుడు నాన్న తప్పు చేయని నాన్న తలొంచలేదు, ఈ డిడ్ంట్ నీల్ డౌన్. తప్పు చేయని దానికి నేను కాదు కదా, ఎవరు చేయకూడదు. మా నాన్నగారు ఇప్పుడు ఒకటే చెప్పించారు, చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్తారు, గౌరవం ఇచ్చు, భయపడకు ఎదుటికి. నువ్వు తప్పు చేస్తే చేతులు కట్టుకో, తప్పు చేయకపోతే చేతులు కట్టుకో, తలదించుకున్నారు. ఈరోజు నేను అదే చేస్తున్నాను. సో వాట్ కైండ్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఇస్ మౌనిక టు యూ? నాకు ఏనుగుల బలం అండి. అండ్ తనకి ఇన్ఫ్యాక్ట్ ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏది వచ్చినా 2 పిల్లలకి నేను ఎలాగో, తనకి కూడా నేనే మదరు ఫాదరు అని. అండ్ మా పిల్లలకి మదరు ఫాదర్ అయినా తాతలైనా మా అమ్మ వచ్చి వెళ్తూ ఉంటారు, దట్ ఈస్ ఓన్లీ అదృష్టం. మా అక్క వచ్చి వెళ్తూ ఉంటారు, దట్ ఈస్ అదృష్టం. కాకపోయినా ఈ మొత్తం నమస్తే వరల్డ్ కానీ నేను చేసే పనులు కానీ వాళ్ళని వదిలేసి ఎక్కడైనా బంధువులు ఇంట్లో కానీ ఇలా వదిలేసి వెళ్ళేది ఆప్షన్ మా ఇద్దరికి లేదు. సో అండ్ అదొక రకంగా అదృష్టమే. పిల్లల్ని పెట్టుకొని వర్క్ చేసుకుంటూ వెళ్తాం. ధైర్యం కూడా హీ నోస్ హౌ టు మేక్ ఎ టాయ్, హౌ టు డిజైన్, కథలు రాస్తున్నాడు. ఒక టాయ్ ఇలా క్రియేట్ చేస్తే బాగుంటుంది. చాలా వరకు టాయ్స్ ఈ క్రియేటెడ్ ఇన్ ద కంపెనీ, 6.5 years old. వెరీ క్రియేటివ్. సో పాప కూడా, మోనిక కూడా ఇప్పుడు పాపను అలా పెట్టుకొని పని చేసుకుంటూ అలాగే మీటింగ్స్. సో దట్స్ ఆల్. మెనీ టైమ్స్ మీరు ఇంటర్వ్యూస్లో కావచ్చు, ఈవెన్ ఆఫ్ స్టేజ్ జనరల్గా మాట్లాడుతుంటే కావచ్చు, మీరు ఆల్వేస్ యూ టాక్ వెరీ హై అబౌట్ విమెన్ అండ్ దేర్ పవర్, అంటే ఇన్సైడ్ పవర్. అవునండి. ఎట్లాంటి ఒడిదుడుకులు ఉన్నా కూడా వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేయగలరు, ఓన్లీ అ ఉమెన్ కెన్ హ్యాండిల్ అని ఎన్నో సందర్భాలు చెప్పారు. మొన్న కూడా చెప్పారు, మొన్న స్టేజ్ మీద కూడా యు వర్ టాకింగ్ అబౌట్ దట్. అవును. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఈక్వల్ రైట్స్ అండి. ఉమెన్ కొంచెం ఈక్వల్ రైట్స్ అంటారు కదా, నేను మా అక్కతో కూడా ఆర్గ్యుమెంట్ చేస్తాను. అంటే ఈక్వల్ అవుతాం, మా చేసే పనులు మీరు చేయలేరు, మీరు చేసే పనులు మేము చేయలేము. దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ వేర్ వి బోత్ కామన్ కెన్ డూ. బట్ మీకున్న పవర్ మాకు లేదు. ఆది పరాశక్తి ఊరికే అనలేదు, భారత్ మాతను ఊరికే అనలేదు. మన ఇతిహాసాలు పురాణాల దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆడదానికి శక్తి ఉంది. శక్తి పీఠాలు ఆడదాని వల్లే వచ్చింది. నేనేమంటానంటే ఐ బిలీవ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇది కాకుండా దే షుడ్ గెట్ రెస్పెక్ట్, ఈక్వల్ రెస్పెక్ట్ అండ్ ఈక్వల్ రైట్స్ ఫర్ దర్ ఫ్రీడమ్ అండ్ ఫర్ ద స్పీచ్. అంతేగాని ఈక్వల్ రైట్స్ అంటే అందరూ చాలామంది కంపేర్, ఈక్వల్ రైట్స్ అంటే ఈ మధ్య చూస్తున్నాను మేమ్స్. ఇప్పుడు పెద్ద ఐరన్ ఓర్లోనో ఇప్పుడు సముద్రంలో ఆయిల్ రిగ్స్ దగ్గర చాలా టఫ్ జాబ్స్, అక్కడ వెళ్ళిపోయి చాలామంది, అండ్ ఇట్స్ ఓన్లీ మ్యాన్స్ జాబ్. అది ఉమెన్ యూఆర్ ఆస్కింగ్ ఫర్ ఈక్వల్ రైట్స్, కమ్ డూ ఇట్ అంటే అది ఐ థింక్ దట్స్ స్టూపిడిటీ. అది బలం ఉన్నోడిని, అంటే మగవాళ్ళు కూడా బలం ఉన్నోనే ఇక్కడ తీసుకెళ్తారు అక్కడికి, వీక్గా ఉన్నట్టు తీసుకెళ్తారు, జస్ట్ బికాస్ ఫిజికల్తో కంపేర్ చేయట్లేదు. సో ఐఎమ్ నాట్ ఉమెన్ ఈక్వల్ రైట్స్, ఉమెన్ పవర్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఫిజికాలిటీ, ఇట్స్ అబౌట్ మెంటాలిటీ. ఇక్కడ హౌ యూ సీ ఉమెన్, హౌ యూ టేక్ కేర్ ఆఫ్ దెమ్. అందుకే ఇండియాలో ఇప్పుడు ఇద్దరు లీడ్ చేసి ఇండియాని తీసుకెళ్తున్నారంటే కలోనల్ గాను మళ్ళీ వింగ్ కమాండర్ గాను. నాకు వాళ్ళ కాలు ముక్కాలను ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తే కొంతమంది మారచ్చు, కానీ అలాంటి వాళ్ళు ఆదర్శనిస్తే కొంత వేలాది ఆడపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి అది వస్తుంది. రేపు నా కూతురు ఆర్మీకి వెళ్ళేదానికి ఐ విల్ సపోర్ట్. తను వెళ్ళాలంటే నేను దగ్గరుండి ఐ విల్ బీ ద
first cheerleader for her or my son to go serve the country. మోనికా అండ్ అక్క వాళ్ళలో ఉన్న రెసిలియన్స్ మీకు ఏమనిపిస్తుంది అంటే ఇన్ సమ్ ఫ్యూ ఇన్సిడెంట్స్ ఇఫ్ యూ కెన్ క్విక్లీ నోటీస్ ఏమైనా చెప్పగలిగితే. అప్పటివరకు నేనే చాలా కష్టాలు ఈ ప్రపంచంలో అబ్బా నాకంత లేదు. ఎప్పుడైతే మోనికాని మళ్ళీ ఒక 17-18 మళ్ళీ చూసుకొని తను స్ట్రగుల్ అవుతూ ఒక ఫైట్ చేస్తుంది చూసి ఇది కాదరా కష్టాలు, ఒక ఆడపిల్ల ఎంత కష్టపడుతుంది, నువ్వు ఏంట్రా రే అని చెప్పి దెన్ మాట్లాడుకోవడం జరిగింది. దెన్ ఐ టుక్ ఎ డెసిషన్ ఐ షుడ్ స్టాండ్ ఫర్ హర్. అండ్ ఇంకా అక్క ఇస్ నెక్స్ట్ లెవెల్. షీ వెంట్ త్రూ అ పార్ట్ ఆఫ్ లైఫ్ ఇనిషియలీ, అది అందరికి తెలిసిందే. అది అయినప్పుడు ఒక ఒంటరి బిడ్డ అమెరికాకి వెళ్ళి సొంతంగా తను థియేటర్ కోర్సులు చేసుకుంటూ సొంతగా తను అండర్ గ్రాడ్ కూడా షీ యూస్ టు వర్క్ ఇన్ సన్ గ్లాసెస్ హట్ అని ఉండేది కదా, దాంట్లో సేల్స్ ఉమెన్గా పనిచేసేది, వెయిట్రెస్గా పనిచేసేది చేసి షీ ఫినిష్డ్ హర్ అండర్ గ్రాడ్ బై హర్ సెల్ఫ్. దట్స్ ఎ బిగ్ స్టోరీ. ఒక ఆడపిల్లగా ఉండి తనే చేసి తర్వాత తన మాస్టర్స్కి వెళ్ళినప్పుడు నేను అండర్ గ్రాడ్కి వెళ్ళాను. అప్పుడు నన్ను పని నేను పని చేయడం ఏంటి, తిరుపతి నుంచి ఫ్రెష్గా దిగాను. అక్కడ తిరుపతి నుంచి అలా దిగి నాకు అవర్లీ ఎంత ఇస్తారు ఇక్కడ, నాకు పలానా జాబ్ కావాలి, మంచి కంఫర్ట్గా ఉండాలి, రే నీకున్న టాలెంట్కి డోనట్ కొట్లా నీకు ఇప్పిస్తాను రా, తెలిసిన వాళ్ళు ఉన్నారు, నీకు స్వీటు దొరుకుతుంది, దాంతోపాటు వాళ్ళు కొంచెం మంచిగా ఉంటారు, కొంచెం ఇండియన్ టచ్లో ఉంటారు, చూసుకొని వెళ్ళి అక్కడ. సో అలాగే నేను డోనట్ కొట్లో పడాను అనమాట. ఫైట్ నిలబడచ్చు, మళ్ళీ ఒక ఒంటరిగా ఒక ఆడది నిలబడచ్చు, అది ఆడవాళ్ళ మీద అంత రెస్పెక్ట్, తలుచుకుంటే ఏదైనా చేయొచ్చని తనే థియేటర్ కోర్సులు జాయిన్ అయ్యి తనే అక్కడే యాక్టింగ్ సంపాదించుకొని అక్కడే సిరీస్ కానీ యాడ్స్ కానీ మూవీస్ కానీ షీ స్టార్టెడ్ అవర్ కెరియర్ దే. దెన్ ఇంకా పాయింట్ తర్వాత అందరు నాన్నగారు అన్న అందరూ కలిసి ఇంకా అక్కడ ఎందుకు కలిసి ఉందాం, ఇక్కడ రా 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 అని చెప్పి వచ్చింది మా లక్ష్మి టాక్ షో స్టార్ట్ చేసి అలా లాక్ చేశారు, అలా లాక్ అయిపోయింది ఇక్కడ. షీఈస్ అ బ్రిలియంట్ పర్సన్. చాలా మంది తెలియదు తను సొంతంగా సంపాదించుకొని సొంతంగా తన ఎడ్యుకేషన్ ఫినిష్ చేసుకొని సొంతంగా యాక్టింగ్ కోర్స్ జాయిన్ అయ్యి అదే ఊర్లో అమెరికాలో, ఇక్కడ కాదు అక్కడ ఎవరి పేర్లు చెప్పినా తెలియదు కదా అప్పుడు. సో అప్పుడు ఇక్కడే ఏమన్నా కావచ్చు అమెరికాకి వెళ్తే వీళ్ళు అప్పుడు ఏమనుకోండి, అప్పుడు అడిగేటోళ్ళు ఇండియాలో దే డు స్టిల్ గో ఇన్ ఎలిఫెంట్స్ అండ్ హార్సెస్ అని అడిగేటోళ్ళు. మేము 98-99కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఉద్దేశంలో మనం ఇంకా ఒంటెల మీద గుర్రాల మీద అలాగే తిరుగుతున్నాను, వాళ్ళ మైండ్ సెట్ అనమాట. అప్పట్లో లేదమ్మా మాకు బిల్డింగ్లు ఉన్నాయి, మాకు 4 చక్రాల వాహనాలు ఉన్నాయి, మాకు తార్ రోడ్ ఉందమ్మా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకొని పోవటం. అంటే ఇంత ఇది లేదు కదా ఇంటర్నెట్ అంతా, అప్పుడే కొత్త ఈమెయిల్స్, అప్పుడు వచ్చి యాహూ మెసెంజర్ కదా, ఇప్పుడు వెరీ ఎక్స్పెన్సివ్ అది మాట్లాడాలంటే, గుర్తుంది కదా. సో నా చెన్నై ఫ్రెండ్స్ నాతో మాట్లాడేదానికి వాళ్ళు ఇంటర్నెట్ సెంటర్లో జాయిన్ అయ్యి నా బెస్ట్ ఫ్రెండ్స్, ఈ రోజుకి నా బెస్ట్ ఫ్రెండ్స్. సో నైట్ పార్ట్ టైం వాడు జాయిన్ అయ్యి నైట్ అంతా వాడు వర్క్ చేశాడు. ఎందుకు వర్క్ చేసాడు, డే టైం నేను ఇక్కడ ఉంటాను, ఊరికే బ్యాచ్ అంతా సోదనమాట, రే మామ మిస్ యూ రా, అక్కడ ఏం జరుగుతుందిరా అని చెప్పుకుంటూ. సో ఇట్ వాస్ ఫన్ టైమ్స్ దోస్ డేస్. Great, Manoj. I think you never spoke about all of this. Yes. Wonderful knowing. No, ఇప్పుడు నేను భైరవం గురించి అడగకపోతే ప్రొడ్యూసర్ డైరెక్టర్ నన్ను కొడతారు ఫస్ట్. వీళ్ళ మీ ముగ్గురు సంగతి పక్కన పెట్టండి, వాళ్ళు కొడతారు. సో నో, ఐఎమ్ వెరీ సీరియస్లీ ఆస్కింగ్. రియల్లీ లవ్ ద ట్రైలర్. వెరీ ఇంట్రీగింగ్ ఉంది. ఏం జరుగుతుంది అంటే తమిళ్ చూసినా కూడా కొత్తగా అనిపిస్తుంది. అంటే మేబీ సమ్ న్యూ ఎలిమెంట్స్ ఆర్ యాడెడ్ ఆర్ వెరీ నేటివ్ గా ఉంది. తెలుగు విల్ బి సూపర్ ఇదండి. అండ్ సో నైస్ నో, చాలా కాలం తర్వాత ఒక మల్టీ స్టారర్ అనాలి, ముగ్గురు హీరోలు, వీళ్ళని అంటే సపరేట్ చేయటం వేరు, ముగ్గురు కలిపి ఒక స్క్రీన్ మీద 2.5 hours, ఇట్ ఇస్ సో నైస్. యా ఐ నో. బట్ మనోజ్, టెల్ మీ, ఒక పక్కన పర్సనల్ లైఫ్లో ట్రబులెన్స్, ఒక పక్కన యాక్టింగ్, ఒక పక్కన షూటింగ్, ఒక పక్కన టాయ్స్, ఇవన్నీ మేనేజ్ చేస్తూ హౌ ఆర్ యూ కీపింగ్ యువర్ శానిటీ సో వెల్? ఎట్లా? జీవితం మీద నమ్మకం అండి, అంతేనా? అంతే, నమ్మకం ఉంది. అందరూ పని చేస్తున్నాం, మంచి చేస్తున్నాం, చెడు చేయట్లేదు. సో డెఫినెట్లీ వెన్ యూర్ డూయింగ్ రైట్ థింగ్ అండ్ రిపీటెడ్లీ రోజు అదే కష్టం ఒక పని మీద కష్టపడుతూ ఉంటే అది మిస్ అవ్వదు, అది డెఫినెట్గా కొట్టే తీరుతాం. ఆ నమ్మకం ఉంది. అండ్ ఐ బిలీవ్ we will see that beautiful, wonderful, brighter light by the day, step by step. సో చాలా కాలం తర్వాత ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేశారు ఆఫ్టర్ 9 years. ఎట్లా అనిపించింది? మిరాయి అవ్వచ్చు, భైరవం అవ్వచ్చు, ఇంకేదైనా సినిమా అవ్వచ్చు, ఇప్పుడు రాబోయే సినిమాలు, ద ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. I was right in it అండి, దూకేసాను లోపలికి. అంతేనా? అంతే. స్విమ్మింగ్ చేసి 6 రోజులైనా బాయిలో దూకితే ఈత కొట్టేస్తాడు చూడు, బాయిలో దూకినట్టు దూకేసి దొరికిందిరా నా బాయ్ అని చెప్పి దూకారంతే. లైఫ్ జాకెట్ తీసేసి దూకారు అనమాట. దిస్ ఇస్ మై లైఫ్ అని. సో అంతే అండి. బట్ ఎస్పెషలీ కొరియోగ్రఫీ
అంటే డాన్స్ అవ్వచ్చు, ఫైట్స్ అవ్వచ్చు. ఈ రెండిటి విషయంలో హౌ ఫ్లెక్సిబుల్ వాజ్ యువర్ బాడీ అండ్ హౌ ఫిట్ వర్ యూ హ్యావింగ్ ఎనీ ఇష్యూస్ వెల్ షూటింగ్? ఇష్యూస్ అండి, చూస్తారు కదా రేపు. అంతేనా? చూస్తారు కదా. సో అసలు ఎంజాయ్డ్ ఇట్. రియలీ? అవును, ఎంజాయ్డ్ ఇట్ అండి. ఈ గ్యాప్ లో కూడా నేను ఆ ట్రైనింగ్స్ కానీ ఏది కానీ మార్షల్ ఆర్ట్స్ అవి చేస్తున్నాను కాబట్టి, నేర్చుకుంటున్నాను కాబట్టి ఐ థింక్ ఏది చేయకుండా వదిలేసి ఉంటే మాత్రం బిస్కెట్ అయిపోయాను ఎవరికైనా అన్నాను. సో అండ్ వన్ థింగ్, గుడ్ థింగ్, మీ అండ్ మోనికా బోత్ ఆఫ్ us వీఆర్ పొద్దున్న లేసి వి గో ఫర్ ట్రెక్ కానీ. సో ఎందుకు అడుగుతానంటే క్వశ్చన్, ఇట్ లుక్స్ లైక్ అ వెరీ హై ఇంటెన్స్ యాక్షన్ డ్రామా. అవునవును, సో మెనీ ఎలిమెంట్స్ ఐ కుడ్ సీ. ఆ 2.5 minute ట్రైలర్ లోనే చాలా ఉన్నాయి. సినిమాలో ఎంత ఉంటాయి ఇంకా. సో ఐ కెన్ ఇమాజిన్, దట్స్ ద రీజన్ వై ఐ ఆస్క్డ్ యూ. ఎనీవేస్, బట్ టెల్ మీ, అంటే త్రూ ద ప్రాసెస్ ఆ ముగ్గురు యాక్టర్స్ ఎవరైతే తమిళ్ సినిమాలో ఉన్నారో ఎవరి రోల్ మీదంటే ఏం చెప్తారు? ఆ ముగ్గురులో ఉన్ని మెనన్స్ రోల్, ఉన్ని మెనన్, దట్ ఎవ్రీబడి నోస్. ఎవరి రోల్ ఏంటంటే తెలుసు, బట్ ఇట్ బి సర్ప్రైజ్ ఎలిమెంట్. అది చూసినా కూడా తెలుగులో వచ్చేసి కొంచెం డిఫరెంట్ ఉంటుందా? yes, there's some changes in the story and yes, and director garu said he did quite a few changes. And I feel also, ఎందుకంటే ఆ ట్రైలర్స్ అవి చూశాను, సీన్స్ ట్రైలర్స్ ఉరికే బిట్స్. ఐఎమ్ షూర్ దానికి దీనికి అసలు సంబంధమే లేదండి. కెమెరామెన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు వేరేలాగా పోర్ట్రే చేశారు. సో మీరు 7-8 ఏళ్ల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఒక పాయింట్ చెప్పారు, నేను ఈ రోజు కూడా ఐఎమ్ రెడీ టు డూ క్యారెక్టర్ రోల్స్, ఈ రోజు కూడా ఐఎమ్ ఎనీ యాంటాగనిస్ట్, ఎనీ రోల్ విచ్ ఐఎమ్ స్టిల్ రెడీ, ఐఎమ్ వెయిటింగ్. నాకు ఎవరు మంచి చెప్పడం వేరు మనోజ్, మీరు 10 ఏళ్ల క్రితమే చెప్పారు ఆ మాట. అవును, 10 ఏళ్ల క్రితమే చెప్పారు. దొంగది అయిపోయిన వెంటనే నా ఫస్ట్ ఇంటర్వ్యూలోస్ కూడా నేను దొంగది అయిపోయిన తర్వాత పేపర్ ఎంట్రీస్ చూడండి అప్పుడు చెప్పాను, జస్ట్ ఒక లీడ్ రోల్ గానే కాదు, ఐ వాంటెడ్ టు డూ ఆల్ రోల్స్, ఐఎమ్ అన్ యాక్టర్, ఐ వాజ్ బోర్న్ ఫర్ దిస్. నాకు ఇది ఒకటే తెలుసు. సో ఒక్కొక్క క్యారెక్టర్ కోసం అన్ని రోజులు వదిలితే నన్ను లెఫ్ట్ రైట్ సెంటర్ అప్ డౌన్ అన్ని సర్కిల్ వేసేస్తాను. సో ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్. బిఫోర్ వి ఎండ్, ఐ హ్యావ్ అ గిఫ్ట్ హ్యాంపర్ ఫర్ యూ, కానీ యూ హ్యావ్ టు ఎర్న్ ఇట్. ఐ వోంట్ గివ్ ఇట్ ఫ్రీ. చెప్పండి. సో చిన్న, నాట్ ఎ ర్యాపిడ్ ఫైర్. నాకు హ్యాంపర్ వద్దు. వద్దా? అంత కుదరదు, అయినా సరే మీరు చెప్పాలి. ఓకే, సి ఐ హ్యావ్ జస్ట్ ఒక స్మాల్ ర్యాపిడ్ ఫైర్ అండ్ వన్ మెమరీ టెస్ట్. మీ మెమరీ ఎంత ఉందో చూద్దాం. ర్యాపిడ్ ఫైర్, ద మేజర్ డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి ఆఫ్టర్ యూ బికమ్ అ ఫాదర్? మీలో మీరు మోర్ రెస్పాన్సిబుల్ అండ్ ఒక చిన్న భయం అంటూ స్టార్ట్ అవుతుంది జీవితంలో. భయం అంటూ పరిచయం లేని నాకు భయం పరిచయం అయింది. సినిమాటిక్ చెప్పాలంటే భయం అంటే ఎలాంటి భయం? అంటే ఒక రెస్పాన్సిబిలిటీ భయం అండి. అంతేనా? జాగ్రత్త, ప్రొటెక్టివ్నెస్ లేయర్ పెరిగిపోతుంది. కోడి గుడ్డుని పట్టుకుంటే కోడి ఎందుకు దొరుకుంటుందో ఇప్పుడు అర్థమైంది. అంత వైలెంట్ కింద కోడి బిహేవ్ చేస్తుంది అని అనుకుంటారు కదా, ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనకు పిల్లలు పుడితే గానీ మన తల్లిదండ్రుల మీద కూడా మనకు గౌరవం అమాంతంగా పెరిగిపోతుంది. అమ్మో వాళ్ళు ఇలా పడ్డారా మనం చిన్నగా ఉన్నప్పుడు అని. కరెక్ట్. ఓకే, మీరు యాక్ట్ చేసిన సినిమాల్లో మీ బెస్ట్ ఆల్ టైమ్ పర్ఫార్మెన్స్ టిల్ డేట్ ఏంటి అంటే ఏం చెప్తారు? మీ వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఏంటంటే ఏం చెప్తారు? దొంగది ఆల్ టైమ్ ఫేవరెట్. ఓకే, విచ్ యూ ఫెల్ట్ యూ కుడ్ హ్యావ్ యాక్టెడ్ కొంచెం బెటర్? ప్రతి సినిమాలో ఏదో అక్కడక్కడ నట్లు బోర్డులు ఉంటాయి నావి. అక్కడ అది ఎవ్రీ సినిమాలో నాకు నచ్చినవి కొన్ని ఉంటాయి. ఓకే, సో దేర్ ఇస్ నో స్పెసిఫిక్ థింగ్. అలాగే. ఓకే, ఇప్పుడు కరెంట్ డే యాక్టర్స్ లో అంటే ఒక 4-5 ఏళ్ల క్రితం వచ్చిన వాళ్ళలో ది యంగర్ లాట్, ఒక్కొక్కరిద్దరు పేర్లు చెప్పండి. హూ యూ థింక్ దే హ్యావ్ అ స్పార్క్ అంటే దే ఆర్ గోయింగ్ టు షైన్? శ్రీ విష్ణు గారు, తర్వాత ఇప్పుడు మ్యాడ్ వచ్చింది, మ్యాడ్ 2, అట్ ద టోటల్ గ్యాంగ్ అందరూ. yes, the total gang, mad gang. You are basically also either an action person or a comedy person కదా. మీకు ఈ రెండే genres బాగా you love doing. The biggest learning in your life ఏంటి అంటే ఏం చెప్తారు? మీరు you've touched your 40 కదా. See, the 40 is the new evolvement in a man అంటారు జనరల్ గా. Because by that time ఒక కెరియర్, పిల్లలు, పెళ్ళాం, రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ వస్తాయి. సో యూ విల్ ఇవాల్వ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్. సో ఇప్పటి వరకు మీరు చూసిన మీ లైఫ్లో వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ లెర్నింగ్ అంటే ఏం చెప్తారు? చేంజ్ ఇస్ ద ఓన్లీ కాన్స్టెంట్ థింగ్ ఇన్ లైఫ్. అదొకటి బిలీవ్ చేస్తాను. అంతేనా? అంతే. నాన్నగారి సినిమాలో బెస్ట్ ఫిల్మ్స్ ఏం చెప్పండి? మా నాన్నగారి బెస్ట్ ఫిల్మ్స్ అల్లుడు గారు, అంటే ఇంకో ఫిల్మ్ ధర్మరాజు ఎంఏ. యూ వాంటెడ్ టు డూ దట్? నో. ఎస్. చేస్తారు ఎప్పటికైనా? చేయగలుగుతాను, కానీ అప్పుడు చిన్నప్పుడు చేసేస్తాను అనుకున్నాను, కానీ ఇప్పుడు భయం వేస్తుంది. ఆయనతో మ్యాచ్ చేయాలంటే బిస్కెట్ అయిపోద్ది. అలాంటి చేయకూడదు, హానిముత్తి అంటే చేయకూడదు. నైస్. ఓకే, ఇప్పుడు మెమరీ టెస్ట్. ఓకే, దొంగది తమిళ్ వర్షన్లో హీరో ఎవరు? సింబు. తప్పు. ఇంకెవరు?
ధనుష్ అండి, మరీ టూ మచ్ చేస్తారు, దాని మెమరీ ఎందుకండి. మీరు చాలా స్ట్రాంగ్ గా చాలా కాన్ఫిడెంట్ గా చెప్తుంటే తప్పు అన్నారు. ఓకే, సింబు జూనియర్ ఎన్టీఆర్ గారికి ఒక పాట పాడారు, అది ఏం పాట? You're my diamond girl, you're my diamond girl, STR to NTR. అది ఓకేనా? నెక్స్ట్. ఓకే, మంచులక్ష్మి క్యారెక్టర్ పేరేంటి గుండెల్లో గోదావరి? దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. చూద్దాం మీకు ఎంత మెమరీ ఉంది మీ అక్క గురించి అడిగితే. అప్పుడు ఏమైందంటే ప్యారలల్గా ఈ సినిమా కూడా చేస్తున్నాను కదా, అందుకే అలా మిస్ అయ్యింది. వద్దండి మీరు కవరింగ్ ఇవ్వద్దు, కవర్ డ్రైవ్ చాలా బాగుంది కానీ. హలో ఆపండి అందరూ, సైలెంట్. చెప్పేస్తా, మంచి పేరండి, నేను చెప్పేస్తున్నా. ఓకే, ఒక హింట్ ఇస్తా. ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ అవర్ వన్ ఆఫ్ ద ప్లేబ్యాక్ సింగర్స్, మనకున్న ప్లేబ్యాక్స్, వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ప్లేబ్యాక్ సింగర్స్. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. అమ్మాయి పేరు బాలసుబ్రహ్మణ్యం ఉంటుందా? మీరు మరీను. చిత్ర. ఆదిత్య 369లో బాలకృష్ణ గారు 2 రోల్స్ ప్లే చేశారు కదా, డ్యూయల్ రోల్. ఆ ఇద్దరు పేర్లు ఏంటి? శ్రీకృష్ణదేవరాయలు, ఇంకోటి బాలయ్య గారు, కృష్ణకుమార్. మన్మథ రాజా పాట ఎవరు రాశారు? ఆ సాంగ్ రైటర్ అండి. ఛా, ఓ మై గాడ్, యు ఆర్ సో ఇంటెలిజెంట్. వేటూరి గారు. ఓకే, ఫైనల్లీ నాన్నగారిలో బాగా నచ్చే క్వాలిటీ ఏంటి చెప్పండి? నీతి నిజాయితీ, మనసులో ఉండేది సూటిగా మాట్లాడేయడం. మీరు అదే కదా, జిరాక్స్ కాపీ. థ్యాంక్ యూ సో మచ్ మనోజ్, విష్ యూ గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. Thank you so much. I really loved interacting. Thank you, same here, Andy. Thank you. We will do another one after the release. Done, Andy.